మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోత్తర గోవింద దశరథ నందన గోవింద దశముఖ వర్ధన గోవింద పక్షి వాహన గోవింద కల్పితర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అపవిత్రం చేసిన వారిని వెంటనే ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని వెంటనే జై శ్రీరామ్. వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. ప్రపంచంలోని ఎంతో ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదంలోని జంతువుల కొవ్వుతో ఈరోజు తిరుమల తిరుపతి భక్తులని అపవిత్రం చేసే విధంగా ఈరోజు వాళ్ళు టీటీడీ తీసుకున్న నిర్ణయాలు ఎలా చేస్తున్నారు ఏంటి అనే దాని మీద ఈరోజు కొందరు హిందువులందరూ కూడా పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఉన్న భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏదైతే ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ భక్తిని వమ్ము చేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని ఈరోజు వాళ్ళు పిఎస్కి వచ్చి ఒక కంప్లైంట్ చేశారు. చెప్పండి, మీరు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదం అపవిత్రం అవుతున్న దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఓం నమో వెంకటేశాయ. పరమ పవిత్రమైన కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య కైంకర్యంలో ఆయనకు అతి ప్రీతిపదమైనది లడ్డూ ప్రసాదం. ఆ లడ్డూ ప్రసాదాన్ని చాలా పవిత్రంగా కోట్లాది హిందువులు ఆయన భక్తుల ముఖ్య ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో కాకుండా ప్రపంచం మొత్తం యావత్ ప్రపంచం కూడా ఆయనని దేవుడిగా పూజిస్తారు. మరి అట్లాంటి దైవ సన్నిధిలో గత టీటీడీ బోర్డు చైర్మన్ కానీ వారి పాలక మండలి కానీ మరి సంబంధిత అధికారులు కానీ కొన్ని వందల సంవత్సరాలుగా చేసినటువంటి నిత్య పూజల్లో లడ్డూ ప్రసాదం ప్రత్యేకమైనది కాబట్టి దానిని ప్రతి ఒక్కరు కూడా పరమ పవిత్రంగా భావిస్తూ తీసుకుంటారు, లడ్డూని తీసుకుంటారు. దురదృష్టవశాత్తు ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ హైందవ జాతి దేవాలయాల మీద అనేక మఠాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రతిసారి జాతి మేల్కొని హైందవ జాతి మేల్కొని వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు తక్కువ ధరకు నెయ్యిని కొనుగోలు చేసి, మనకు తెలుసు మనం ఒక కిలో బియ్యం కొనాలనుకుంటే బయట మార్కెట్లో 50 రూపాయలు ఉంటే పక్కన 15, 20, 30 రూపాయలు ఉంటే దానికి దీనికి తేడా ఏమని చూస్తాం. యావత్ హిందువుల మనోభావాలని చూసే పవిత్రమైన లడ్డూల కూడా తక్కువ క్వాంటిటీ ఎట్లా తీసుకుంటారు. ఈ జంతువుల ఏదైతే కలవరం దాంట్లో నుంచి తీసినటువంటి ఆయిల్ని కలిపి తీసుకోవడం ఎంత దురదృష్టకరం. ఈ పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసిన వారికి తప్పక శిక్ష పడుతుంది. ఇంతకుముందుకు గతంలో 7 కొండలు కావు, కొన్ని తక్కువ చేసి 3 కొండలు అన్న వ్యక్తి ఏమైందో అందరికి తెలుసు. వీరికి కూడా అలాంటి గతి పట్టక తప్పదు. దేవాలయాల మీద ఈ రాజకీయ పెత్తనం ఏందని అడుగుతా ఉన్నాం. ఇతర మతస్థుల వారి ప్రార్థనా మందిరాల మీద పెత్తనం, ఈ రాజకీయ పెత్తనం ఉందా? ఇప్పుడు ఈ కేవలం ఒక హిందూ దేవాలయాల మీదే రాజకీయ పెత్తనం ఏంటి? మా దేవాలయాలని మా హిందూ ధార్మిక సంస్థలకు మా పీఠాలకు అప్పగించాలని మేము ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయ ప్రమేయాన్ని ఈరోజు జరుగుతున్న అపవిత్ర కార్యకలాపాలని మీరు ఎలా చూస్తారు? ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయం ఎప్పుడైతే చొరబడిందో అప్పటి నుంచి కూడా తిరుమల
ఏదో ఒక విషయంలో అపవిత్రత చోటుకునే ఉంటుంది. దానిలో నగల విషయం కావచ్చు, డబ్బుల విషయం కావచ్చు, లెక్కల విషయం కావచ్చు, ఏ విషయమైనా కూడా ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పదమే జరుగుతుంది. దానికి కూడా భక్తులు ఎప్పుడు వేదన చెందలేదు. మేము ఇచ్చిన డబ్బులు వాళ్ళు తింటురు కదా అని అనుకున్నారే తప్ప ఎప్పుడు కూడా ఏ భక్తుడు కూడా వేదన చెందలేదు. కానీ పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కూడా ఈరోజు అపవిత్రం చేస్తున్నారు. లడ్డూ ప్రసాదంలో కూడా నెయ్యిని అపవిత్రం చేసి వాడుతున్నారు అని అంటే హిందూ బంధువులుగా, హిందూ భక్తులుగా వారు ఎంత మనోవేదనకు గురవుతున్నారు, వారి మనోభావాలు ఎంత దెబ్బతింటున్నాయి. దేవుణ్ణి ఎలా ప్రేమిస్తామో మేము ప్రసాదాన్ని కూడా అలాగే ప్రేమిస్తాము. దేవుణ్ణి ఎలా చూసుకుంటామో మేము ప్రసాదాన్ని కూడా అంత పరమ పవిత్రంగా భావిస్తాము. అలాంటి లడ్డూను కూడా ఈరోజు వదిలిపెట్టట్లేదు ఈ రాజకీయ నాయకులు. అదే డబ్బును తీసుకుపోయి కింద తిరుపతిలో బ్రిడ్జిలు కట్టినా మేము ఒప్పుకున్నాం, నగలు పోయాయన్నా ఒప్పుకున్నాం, ఎన్నో నిత్యాన్నదానంలో ఎంతో అది జరిగినా కూడా ఒప్పుకున్నాం. కానీ ఈ లడ్డూ విషయంలో జరిగితే మాత్రం హిందువులం మేము ఎవరం కూడా ఒప్పుకోము. ఇక సహించేది లేదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చర్యలు ఇట్లా మళ్ళీ పునరావృతం అయితే హిందువులందరూ కూడా తిరుమల కొండపైకి అందరూ వచ్చి ఆ రాజకీయ బోర్డు చైర్మన్లపై గారి దాడులు చెప్తామని మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎవరండి ఆ చైర్మన్? ఇట్లా ఎక్కడి నుంచి వచ్చారండి? వారి భార్య చర్చికి పోతుంది, ఆయన ఏడ ఉంటాడో తెలియదు. ఇంతకుముందు ఈవో ధర్మారెడ్డి అలా చేసినందుకేనేమో వాళ్ళకి జరిగిన వాళ్ళ ఇంట్లో కొన్ని సంఘటనలు జరిగాయి, మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ కొడుకు ఎలా పోయాడు. మరి ఇలాంటి తప్పులు జరిగినందుకే చేస్తున్నాయేమో. ఆ దేవుడు శిక్షించినా ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా వీళ్ళకు? ఇదేనా చేసే ప్రభుత్వాలను మేము హెచ్చరిస్తున్నాం. ఏ ప్రభుత్వమైనా మాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయ ప్రమేయంతోనే ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి. అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి రాజకీయం అవసరమా? దేవుడికి రాజకీయానికి సంబంధం ఏంటి? అదే అంటున్నాం. హిందువులుగా మేము కోరుకునేది అదే. మా దేవాలయాల మీద మీ పెత్తనం ఏంటి? రాజకీయ నాయకుల పెత్తనం ఏంటి? దేవాదాయ శాఖ ఎందుకు? ధార్మిక సంస్థలు ఉన్నాయి, ఆచార్యులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, ఎంతో మంది కూడా ఎన్నో గుళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. మీకు లాభాలు వచ్చే గుళ్ళే కావాలి. దేవాదాయ శాఖ కూడా ఏమన్నా ధూపదీప నైవేద్యానికి లేని గుళ్ళు అవసరం లేదు. అదే తిరుపతిలో కూడా బోర్డు అనేసి రాజకీయం చొరబడి రోజుకు కొన్ని కోట్ల ఆదాయం వస్తుంది కాబట్టి అందులో వాళ్ళ ప్రమేయం ఉంటుంది. ప్రతి దాంట్లో అపవిత్రత చేస్తున్నారు. మా మనోభావాలకు వాళ్ళకి సంబంధం లేదు. ఇంతకు ముందు లడ్డు 10 రూపాయలు ఉంటుండే, మామూలు వ్యక్తి తీసుకునేవాడు. ఈరోజు 50 రూపాయలు చేసారు. దానికి క్వాలిటీ లేదు, క్వాంటిటీ లేదు. ఏంది అని అంటే మీకు లడ్డు ఇస్తున్నాం కదా అని అంటారు. లడ్డు మీరెవరంటే ఇచ్చేది? అది దైవ ప్రసాదంగా మేము స్వీకరిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాలు ఎవ్వరు కూడా తిరుమలపై అసలు పెట్టొద్దు అని మేము ఎవరైనా ధార్మిక ఆచార్యులకు జిఆర్ వ్యవస్థలకు ఇవ్వాలని మేము హిందూ సంఘాలుగా కోరుకుంటున్నాం. హిందూ దేవాలయాల మీద, హిందువుల మీద తరచుగా ఇలాంటి దాడులు కానీ ఇలాంటిది ఎందుకు వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేలా ఉంటున్నాయి? దీని మీద మీ స్పందన ఏంటి? గోవింద, ఇప్పుడు తిరుపతి భక్తులకు కాదు అవమానం జరిగింది. ఈరోజు అఖండ భారతదేశంలో మాకు కులదైవమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి మాకు చాలా ముఖ్యం. ఈరోజు భక్తులకి లడ్డులో గోవు మాంసం, చేపల మాంసాలు కరిగిచ్చి వాళ్ళ లాభాపేక్ష కోసానికి ఈరోజు గోవిందుడికి మనం ఆ లడ్డు తింటున్నాం. కానీ గోవిందుడికి మొదట పెట్టినాకనే ఆ లడ్డు మేము తీసుకుంటున్నాం. ఈరోజు గోవిందుడికి అవమానం జరిగింది భారతదేశంలో. ఒక హిందువుగా మేము ఉంటూ 140 కోట్ల జనాభా ఉండి కూడా మేము ఏం చేయలేని పరిస్థితి. ఎందుకు ఈ విధంగా జరిగింది? అదే వేరే వ్యవస్థ అయితే ఈ విధంగా జరిగితే ఊరుకుంటారా? దేవుడి సమస్యలో 5,000 కోట్లు తీసుకెళ్లి బ్రిడ్జీలు కట్టుకుంటే ఏమనలేదు, ఉన్న బంగారాలు దోచుకుంటే ఏమనట్లేదు, ఆ డబ్బును తీసుకెళ్లి ప్రభుత్వాలు పంచుకుంటే ఏమనట్లేదు. అంటే హిందువులంటే చేతగాని వాళ్ళకి ఏమర్థమవుతుంది? అన్ని అయినా కానీ ఈరోజు గోమాంసంతో తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఆ విధంగా చేయడం మమ్మల్ని అందరినే కాదు, ఆ దేవుణ్ణి కూడా అవమానించినటువంటి ఆ ప్రభుత్వాలు, అటువంటి చేసిన సీఈఓలు కానీ అందరూ దేవుడు చూసుకుంటాడు అని మేము వదిలేయము. వారిని కఠినంగా ఈ ప్రభుత్వాలు, వచ్చిన ప్రభుత్వాలు శిక్షించాలి, వారికి తగిన బుద్ధి చెప్పాలి. ఆ దేవుడి సన్నిధిలో మళ్ళీ ఆ పచ్చకర్పూరంతో చేసినటువంటి ఆ లడ్డు, ఆ పవిత్రమైనటువంటి లడ్డుని మళ్ళీ ప్రజలకి స్వచ్ఛమైన నెయ్యితోటి, అదే ఇదితోటి ఎవరికో మన డబ్బులు తీసుకెళ్లి తాను చేసేది కాదు. ఆయన పవిత్రతని కోల్పోకుండా, హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుపతి వెంకటేశ్వర స్వామిని పవిత్రంగా చూసుకోవాలని మాది ఆకాంక్ష. జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చివరిగా చెప్పండి, ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి?
ఎందుకంటే హిందూ ధర్మం మీద, హిందూ భక్తుల మీద ఇలాంటి దాడులు కావచ్చు, ఇలాంటిది వాళ్ళని మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి కదా. ప్రభుత్వాలకు ఎలాంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు? హిందువుల సహనాన్ని చేతగానితనంగా ఈ ప్రభుత్వాలు భావిస్తున్నాయి. హిందువులు అంటేనే సహనానికి ముందుంటారు. మేము అందుకే కూడా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా మేము ఏమీ అడగలేదు. వారు ఎలా చేస్తున్నా సరే మాకు దర్శనాలు ఇస్తున్నాను. మేము ఇప్పుడు హెచ్చరించేది ఒకటే, దేవాలయాల మీద కానీ ప్రసాదాల మీద కానీ హిందూ దేవాలయాల నుంచి ఈ ప్రభుత్వాలు విరమించుకోవాలి. అక్కడ ఉన్న ఆ గ్రామ కమిటీలు ఉంటాయి, ధార్మిక పరిషత్తులు ఉంటాయి, పీఠాధిపతులు ఉంటాయి, వారికి మాత్రమే దేవాలయాలు ఇవ్వాలని హిందూ ఐక్యవేది తరపు నుంచి కోరుతున్నాం. దానికి మేము సమగ్రంగా ఒక రూపరచన చేసి సమ్మెకు దిగడానికి కానీ ఎలాంటి ధర్నాలకు కానీ మేము ఖచ్చితంగా ప్రభుత్వాలపై పోరాడతాం. ఎందుకంటే ఇప్పుడు తెలిసింది కాబట్టి, వచ్చింది కాబట్టి మాకు తెలిసింది. లేకుంటే ఇలాంటి లడ్డూలు మేము ఇంకెన్ని సంవత్సరాలైనా తినేవారము, మూసుకొని ఇదే ప్రసాదం అని భావించేవాళ్ళం. అది మేము ఖచ్చితంగా మేము చెప్తున్నాం. లడ్డూలో ప్రసాదంలో కానీ, ఈ తిరుమలలో కానీ, ఏ దేవాలయం అనగా యాదగిరిగుట్ట మీద అయినా, మన ఇప్పుడు తెలంగాణలో ఉన్న యాదగిరిగుట్ట మీద, దాని మీద కూడా ప్రభుత్వం యొక్క అది పోవాలి. అక్కడ ఉన్న ధార్మిక సంస్థకు ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా ఈ గుళ్ళు హిందువులవి, మావి, మా గుళ్ళను మేమే కాపాడుకుంటాం, మేమే రక్షించుకుంటాం, మేమే మొక్తామని మేము హిందూ ఐక్యవేదిక నుంచి కోరుకుంటున్నాం. ఇదండి ప్రస్తుతం కల్వకుర్తిలో హిందూ ధర్మవాదిగా చెప్తా ఉన్నారు ఇక్కడ చాలా మంది. మా గుళ్ళు, మా దేవాలయాలు, మా హిందూ ధర్మం వల్ల మేమే దేవుణ్ణి చూసుకుంటాము, రాజకీయాల ప్రమేయం లేకుండా. ఎందుకంటే ప్రతి గుడి దగ్గర, ప్రతి ప్రసాదం దగ్గర ఇలాంటి లోపాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు, రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండానే దేవుడు దర్శనం చేసుకోవాలి, దేవుడు ప్రసాదాన్ని భక్తులుగా స్వీకరించాలని కొన్ని హిందూ ధర్మాల్లో చాలా ముక్త కంఠంతో ఈ రోజు లోకల్ ఉన్న పిఎస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ విధానం చెప్పారు. ఇదంటే చూస్తూనే ఉన్నాను. మీ టీవీ న్యూస్, మీ ప్రసాద్, కల్వకుర్తి. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.